హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. సో ఈ వ్లాగ్ వచ్చేసి ముందు వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ముందు వ్లాగ్లో అయితే మీరు గోవా ఎయిర్పోర్ట్ వరకు చూసారు కదా. సో ఇది వచ్చేసి గోవా నుంచి అగట్టికి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో గోవా నుంచి అగట్టికి మాకు నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్లీ 7:40కి ఫ్లైట్ ఉండేది, కానీ అది 10:40కి డిలే అయిందనమాట. సో మాకు ముందే కాల్ చేసి కానీ లేకపోతే మెసేజ్ కానీ వస్తుంది. సో మనకైతే డిలే అని తెలిసినాక మేమైతే కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 9:30 కల్లా మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ రాగానే గేట్ దగ్గరకు వచ్చేసాం డైరెక్ట్గా. అండ్ అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు మేము హోటల్లో. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక కుకీ తీసుకున్నాను, చాక్లెట్ కుకీ, అలాంగ్ విత్ సమ్ డైట్ కోక్ కూడా తీసుకున్నాము. అండ్ అక్కడ ఫ్లై 91 ఉంది కదా, అదే మా ఫ్లైట్ అనమాట. సో బేసిక్గా మనకి గోవా నుంచి అగట్టి ఐలాండ్కి ఫ్లై 91 ఉంటుందన్నమాట ట్రావెల్. సో ఐదర్ ఫ్రమ్ గోవా ఆర్ బెంగళూరు నుంచి ఫ్లై 91 ఫ్లైట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్లైట్ అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది, 2 సీట్స్ ఉంటుంది. బట్ ఓకే, ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది మనకి అగట్టి నుంచి. గోవా నుంచి అగట్టి వెళ్ళేటప్పుడు అగట్టికి ఇంకొక 10 to 20 మినిట్స్లో రీచ్ అవుతాం మనంగా. మనకు ఒక వ్యూ వస్తుంది, అది మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. అంటే మొత్తం వాటర్ కదా, సముద్రమే కాబట్టి డిఫరెంట్ కలర్స్లో మనకి వాటర్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఎంత ప్లెయిన్ వాటర్ అంటే అసలు ఫుల్ న్యాచురల్ అనమాట. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే చాలా క్లీన్ వాటర్, అరేబియన్ సీ కాబట్టి చాలా అంటే చాలా క్లీన్ వాటర్ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా ఫ్లైట్ అనమాట. మా ఫ్లైట్లో హాఫ్ ఆఫ్ ద ఫ్లైట్ ఫిల్ అయింది. అంటే లైక్ చాలా సీట్స్ ఎంటీ ఉండే అనమాట. మాకు వచ్చిన సీట్స్ అయితే మిడిల్లో ఉండేది, లైక్ 16-17 అట్లా ఉండేదన్నమాట. కాకపోతే ఏమైంది అని అంటే కరెక్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ముందు ఎయిర్ హోస్టెస్ వచ్చి మమ్మల్ని ఎమర్జెన్సీ సీట్స్ దగ్గర కూర్చుంటారని రిక్వెస్ట్ చేశారు. అంటే కంపల్సరీ ఎవరైనా ఎమర్జెన్సీ సీట్స్ దగ్గర ఉండాలంట ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు. కానీ ఎవరు లేరు కాబట్టి జస్ట్ ఆస్క్ అంటే అడిగి చూసింది, కానీ ఇంకా మేము ఓకే అని చెప్పాము. అండ్ మాకు కూడా లెగ్ స్పేస్ కొంచెం కలిసి వస్తుంది కదా అని చెప్పేసి మేము ఓకే అన్నాము. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే మనకి ముందు 2 ఉంటుంది అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ సీట్స్ దగ్గర 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి అనమాట. టోటల్ 4 ఉంటాయి ఫ్లైట్కి. సో మేము వచ్చేసి ఇక్కడైతే కూర్చున్నాము. అండ్ దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అని అంటే విండో సీట్స్ వస్తాయి ఇద్దరికి. ప్రతిసారి ఓన్లీ ఒకరికే వస్తుంది, అది కూడా నాకే కాబట్టి ఈసారి ఇద్దరికి వచ్చింది. అండ్ వి ఎంజాయ్డ్. ఆ వ్యూ చాలా బాగుంటుంది అనమాట ల్యాండ్ అయ్యేటప్పుడు. అండ్ ఫ్లైట్ ఎక్కగానే మాకైతే చాక్లెట్స్ ఇచ్చేసారు క్యూట్గా. అంటే ఒక బౌల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి, మనమే తీసుకోవచ్చు అనమాట. నేను ఒక 2 చాక్లెట్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కూర్చొని నేను వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నా వెనకనే అంటే ఫస్ట్ టైం అనుకుంటా నేను చూడటము. అంటే ఫ్లైట్కి సైడ్స్కి ఉంటుంది కదా, వింగ్స్ అయితే చూసాను, కానీ ఇట్లా ఈ తిరగడం అయితే నేను ఫస్ట్ టైం చూడడము. కొంచెం బాగా అనిపించింది అలాగ దగ్గర నుంచి చూడడానికి. అండ్ ఫ్లైట్ చిన్నదని చెప్పాను కాబట్టి చాలా బాగుండే అనమాట. అండ్ ఇక్కడ ఇది ల్యాండింగ్ టైంలో చాలా క్లీన్ వాటర్ మనకి పై నుంచి కూడా అంత క్లీన్గా అనిపిస్తుంది చూడండి. అండ్ అగట్టి ఐలాండ్ ల్యాండింగ్ చాలా బాగుంటుంది. అంటే అది చాలా చిన్న ఎయిర్పోర్టు, ఐలాండ్ కాబట్టి చాలా అంటే కొంచెం నెసెసిటీస్ తక్కువ ఉంటాయి, బట్ స్టిల్ ఆ వైబ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మేము దిగంగానే అక్కడ సైడ్కి ప్రైవేట్ హెలికాప్టర్ ఒకటి ఉండే అనమాట. ఎవరో వెళ్ళి ఎక్కుతున్నారు, లైక్ ముస్లిమ్స్ సంథింగ్ ఎవరో, కానీ చాలా బాగుంది ఆ ప్రైవేట్ హెలికాప్టర్ అయితే. అండ్ ఇక్కడైతే మేము వచ్చేసాము. రాగానే మనకి పోలీస్ వెరిఫికేషన్ అవుతుంది అనమాట. సో పోలీస్ వెరిఫికేషన్లో మనకి ఓన్లీ పర్మిట్ ఒకటే చెక్ చేస్తారు. కాకపోతే మనము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం పీవీసీ కూడా తీసుకురమ్మని సజెస్ట్ చేస్తారు. అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే క్లీన్ చిట్ ఉండేలాగా మన మీద ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఈ మీ సేవాలో. అది మనం పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అది మనకి మళ్ళీ రిటర్న్ 1 వీక్లో మీ సేవలోనే కలెక్ట్ చేసుకుంటాం అనమాట. కానీ అది మేము తీసుకున్నాం, కానీ మమ్మల్ని అయితే ఇక్కడ ఏమీ అడగలేదు. ఓన్లీ మనకి పర్మిట్ ఒక్కటే చెక్ చేశారు. అది ఓకే అని అనుకున్నాక ఇంకా మేము వచ్చేసాం అనమాట. అండ్ హియర్ కమ్స్ అవర్ హోమ్ స్టే. మేమైతే బేసిక్ హోమ్ స్టే ప్యాకేజ్ తీసుకున్నాము. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్యాకేజ్. టోటల్ 4 ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. సో మేమైతే ఫస్ట్ ప్యాకేజ్ ఆప్ట్ చేసుకున్నాము, హోమ్ స్టే. నాకెందుకో స్పెసిఫిక్గా ఈసారి హోమ్ స్టేని ఎంజాయ్ చేయాలని అనిపించింది. వన్ ఆఫ్ ద రీజన్ అదొకటి. అండ్ ఆల్సో మా బడ్జెట్ కూడా ఓకే అనిపించింది. అంటే హోమ్ స్టేకి మా బడ్జెట్ ఓకే అనిపించింది. అందుకని చెప్పేసి 2 రీజన్స్తో మేము హోమ్ స్టే అయితే తీసుకున్నాము. అండ్ ఈ హోమ్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. అంటే లైక్ 2 BHK అండ్ ఓపెన్ హాల్ ఒకటి ఉంటుంది అండ్ ఒక 1 గెస్ట్ రూమ్ లాంటిది. అండ్ అందులో ఏమీ లేదు, జస్ట్ ఒక బెడ్ ఉంది, కానీ అది బెడ్రూమ్ కింద కన్సిడర్ చేయగలదు, లైక్ ఏ స్టోర్ రూమ్ అనుకోండి ఇంకా. అండ్ ఒక కిచెన్ ఉంది, బాల్కనీ, ఇంకా నార్మల్ ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట బేసిక్ హోమ్ స్టే. అండ్ ఇదైతే చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ ఇచ్చారు. అవన్నీ మనం ఏం యూజ్ చేయము, బట్ ఊరికే సో మనమైతే అన్నీ యూటిలైజ్ చేసుకోము, బట్ స్టిల్
ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. బేసిక్ హోమ్ స్టే అంటే అంత బేసిక్‌గా ఏం లేదు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ చెప్పాను కదా నేను. ఫుడ్ అయితే మేము రాంగానే మేము వచ్చేసరికి లంచ్ టైమ్ అయింది. ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల మాకు 12:40కి ఎగ్జాక్ట్‌గా ల్యాండ్ అయ్యామనమాట. 10:40కి ఫ్లైట్ స్టార్ట్ అయితే 12:40కి ల్యాండ్ అయ్యాము. అండ్ ఫుడ్ మాకు ఏమిచ్చారు అని చెప్పేసి మీకు చెప్పాను కదా. అన్నం కూడా కొంచెం మనకి ఏమంటారు దొడ్డన్నం అనమాట. కొంచెం రైస్ అనేది చాలా లావుగా ఉంటుంది. అండ్ కర్రీస్ ఇచ్చారు. సమ్ పొరియల్ లాంటిది ఒకటి, అంటే బీట్రూట్, క్యాబేజ్, కొబ్బరి మిక్స్ చేసి, అండ్ ఇంకొకటేమో మసాలా కర్రీ ఒకటి ఇచ్చారు. అప్పడాలు ఇస్తారనమాట మనకి. కాకపోతే మాకు అంతగా నచ్చలేదు. ఫస్ట్ రాగానే ఆ లంచ్ ఫుడ్ ఏదైతే ఉందో అది మాకు అంత నచ్చలేదు. మొత్తం నాకైతే ఫిష్ వాసన అలా వాసన వచ్చింది. ఈవెన్ దో వెజ్ అయినా కానీ నాకు ఆ స్మెల్ నచ్చలేదనమాట. అండ్ కర్రీ కూడా పొరియల్ కర్రీ కోకోనట్ ఆయిల్తో చేశారు. అది అస్సలు బాగాలేదు, నాకైతే అసలు నచ్చలేదు. ఈవెన్ సూర్యకు కూడా నచ్చలేదు. అందుకని చెప్పేసి మేము దగ్గరలో మ్యాప్స్ పెట్టుకొని వాకబుల్ డిస్టెన్స్లో సూపర్ మార్కెట్ ఒకటి ఉంటే అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట, స్టోర్స్కి. అక్కడికి వెళ్ళి ఇంకా స్నాక్స్ తీసుకొని వచ్చేసాము. ఇక్కడైతే లేస్ ప్యాకెట్స్ 5 రూపీస్ ఉంటుంది కదా, అవి తీసుకున్నాము. అండ్ మ్యాగీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాము. కుదిరితే మ్యాగీ కుక్ చేసుకొని తిందాము అని చెప్పేసి, ఎందుకంటే మాకు లంచ్ సరిగ్గా తినలేదు కాబట్టి కొంచెం ఆకలి అవుతుండే. అండ్ ఇక్కడ పాలు, పెరుగు, బేసిక్గా డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కొంచెం అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటాయి. అంటే లైక్ వీళ్ళకి షార్టేజ్ ఉంటుందన్నమాట. ఓన్లీ షిప్ ద్వారా వాళ్ళకి ఇంపోర్ట్ అవుతుంది అనుకుంటా. సో పర్టికులర్ డేస్ అనేవి ఉంటాయి అనుకుంటా, లైక్ వీక్లీ వన్స్ ఆర్ అట్లాగా. సో వచ్చినప్పుడు మాత్రమే స్టాక్ అవైలబుల్గా ఉంటుంది. అది రాగానే అందరూ తీసేసుకుంటారు. సో స్టాక్ అయిపోతుంది అన్నట్టు చెప్పాడు షాప్లో కూడా. బేసిక్గా నాకు కర్డ్ లేకుండా నేను ఉండలేనమాట. అంటే లైక్ మ్యాండేటరీ అని కాకపోయినా కానీ అట్లీస్ట్ 3 డేస్కి ఒకసారి అన్నా కానీ కర్డ్ కంపల్సరీ తీసుకుంటాను నేను. కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ అలాగా. సో ఇంకా మాకు ఇక్కడ ఫుడ్ బాగా నచ్చలేదు కాబట్టి లంచ్ మేమైతే ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి మ్యాగీ ఇవన్నీ తెచ్చుకున్నామని చెప్పాను కదా. మ్యాగీ అయితే ఇక్కడ కెటల్ ఉంటే కెటల్లో చేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం ఇంట్లో వేసుకున్నప్పుడు అంత టేస్ట్గా అయితే రాదు కదా. సో బాగానే ఉంది, సర్వైవ్ అవ్వచ్చు అనమాట. సో మ్యాగీ చేసేసుకొని కాఫీ కలుపుకున్నాం అనమాట ఇద్దరము. ఆల్మోస్ట్ అప్పటికి టైం 3:30-4 అవుతుంది. యాక్చువల్లీ ఏమైందంటే మేము రాగానే లంచ్ చేసి అది నచ్చలేదు, కానీ మాకు అలసిపోయి ఉన్నాం కాబట్టి పడుకొని లేచి 3:34కి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకొని మ్యాగీ చేసుకున్నాం అనమాట. అండ్ కాఫీ పెట్టుకున్నాము, బ్రూ కాఫీ. ఇది కూడా మిల్క్ కూడా చెప్పాను కదా షార్టేజ్ అని. సో టెట్రా ప్యాక్స్లో అమ్ముతున్నారు. సో అదైతే తెచ్చుకున్నాము. అది కెటల్లో కాసుకొని మంచిగా బ్రూ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అన్నా కదా. సో అది షుగర్ అన్నీ తీసుకొచ్చాం బేసిక్గా కొంచెము. అవన్నీ కలుపుకొని తాగామన్నమాట. కాఫీ అయితే చాలా బాగా కలుపుకున్నాము. అండ్ ఇది వచ్చేసి వాళ్ళు మాకు 5:30 కల్లా రెడీ అయ్యి ఉండమని చెప్పారు ఈవినింగ్. సో వెళ్దాము అని చెప్పేసి మేమైతే 5:30 కల్లా రెడీ అయిపోయి ఉన్నామన్నమాట. ఇవాళ ఏముంటుందంటే బేసిక్గా మనకి సైట్ సీయింగ్ అనమాట. చుట్టుపక్కల బీచెస్ ఏమైనా ఉంటే వాటికి తీసుకెళ్తామని చెప్పారు. పిక్ చేసుకుంటారు వాళ్ళే వచ్చి. సో నేనైతే ఈ డ్రెస్సెస్ వేసుకున్నాను. ఇది యాక్చువల్లీ 1 పీస్. కాకపోతే ఇక్కడ ఎండలు మామూలుగా లేవన్నమాట. అంతగా ఈజీగా ట్యాన్ అయిపోవడం ఎందుకు అని చెప్పేసి, అండ్ ఆల్సో ఇక్కడ బీచెస్ దగ్గర గాలి ఎక్కువ వస్తుంది కదా. సో మనకి ప్యాంట్ వేసుకుంటేనే కంఫర్టబుల్ అని చెప్పేసి నేనైతే ట్రాక్ ప్యాంట్ ఒకటి వేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఫస్ట్ ఏమో కార్గో షిప్మెంట్ పాయింట్కి తీసుకెళ్తున్నారు అనమాట. అది ఒక బ్రిడ్జ్లా ఉంటుంది అక్కడ మనకి. ఇక్కడ మేము ఫస్ట్ టైం వాటర్ ఎక్స్పీరియన్స్ చేసాము. అంటే బీచ్ టాప్ వ్యూ ఉంటుంది కదా, అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం. క్లియర్ వాటర్ అంటారు కదా, అది అనమాట. గ్రీన్ వాటర్ ఫ్రంట్లో ఉంటుంది, బ్లూ వాటర్ వెనక ఉంటుంది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. మేము ఇక్కడికి రాగానే ఆల్మోస్ట్ సగం బ్రిడ్జ్ వరకు డెప్త్ లేదు. పైన చూస్తుంటే మీకు కూడా కనిపిస్తుంది చూడండి, అసలు డెప్త్ లేదు. కింద కోరల్స్ కానీ లేకపోతే చిన్న చిన్న రాళ్ళు, స్టోన్స్ ఇవే ఉండే అనమాట. హాఫ్ ఆఫ్ ద బ్రిడ్జ్ అంటే మీరు అర్థం చేసుకోండి, సముద్రం. ఓన్లీ ఈ ఒక్క ప్లేస్లోనే కాదు, ఈవెన్ అన్ని ఐలాండ్స్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, లక్షద్వీప్లో మనకి డెప్త్ అనేది చాలా ప్లేసెస్లో చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఎక్కువ డెప్త్ ఉంటుంది. సముద్రం మధ్యలో కానీ లేకపోతే ఇంకా లోపలికి వెళ్తే తప్ప మనకి చాలా లిమిటెడ్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. లేకపోతే చాలా ప్లేసెస్లో మాత్రం మనకి డెప్త్ తక్కువ ఉంటుంది. ఈవెన్ దో మనకి ఇప్పుడు స్నార్క్లింగ్ కానీ స్కూబా కానీ చేసినా కానీ కొంచెం మధ్యలోకి వెళ్ళినప్పుడు మనకి ఇప్పుడు మీరు షిప్లో వెళ్తుంటే ఒక ప్లేస్లో ఏమో ఫుల్ డెప్త్ ఉంటుంది. వితిన్ 10-20 మీటర్స్లోనే మళ్ళీ మీకు కోరల్స్ కనిపిస్తుంటాయి అనమాట. అంటే లైక్ 1 మీటర్ 2 మీటర్ డెప్త్ అలా ఉంటుంది. సో అది కొంచెం మ్యాజికల్గా అనిపించింది, నాకు బాగా నచ్చింది. నేచర్స్ ఇది అంటారు కదా, సో అది మ్యాజిక్. అండ్ ఇక్కడ వచ్చేసి మేము తిరిగి అలసిపోయామన్నమాట. ఎండ మామూలుగా లేదు యాక్చువల్లీ. నెక్స్ట్ బీచ్కి వచ్చేసాము. ఇది వచ్చేసి నాకు పేర్లు గుర్తులేవు. లగూన్ బీచ్ కాదు, దానికంటే ముందు ఇంకొక బీచ్కి వెళ్ళాము.
అంతన్ బీచ్ అనుకుంటా. సో ఇక్కడికి రాగానే మేమైతే లైమ్ సోడా తీసుకున్నాము. టీ కాఫీ అనుకున్నాం కానీ నాకు అంత ధైర్యం సరిపోలేదు. ఫుడ్డే మనకి నచ్చట్లేదు, బయట ఏం బాగుంటుందో లేదో అని చెప్పేసి మేము అంత సాహసం చేయకుండా అంత ఎండలో సరే అని చెప్పేసి లైమ్ సోడా అయితే తాగామన్నమాట. అండ్ తర్వాత ఇక్కడికైతే వచ్చేసాము. ఈ బీచ్ చాలా బాగుంది, అంటే వ్యూస్ చాలా బాగున్నాయి అనమాట. చూడడానికి కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఉయ్యాలలు చాలా చోట్ల ఉన్నాయి. ఫోటో సీనిక్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి సన్సెట్ బీచ్ అనమాట. సో ఇక్కడ సన్సెట్ అవుతుంది. సన్సెట్ టైం కూడా వాళ్ళు చెప్తారు, ఎగ్జాక్ట్ 6:20కి సన్సెట్ అవుతుంది అలాగా అని చెప్పేసి. అటు ఇటు ఒక 5 to 10 minutes అటు ఇటుగా అవుతుంది సన్సెట్ బీచ్. ఇది బీచ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ వాటర్లో అలా తడుచుకుంటూ అలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ ఉయ్యాలలు కూడా చాలా మంచిగా అనిపించినాయి నాకైతే. వాటర్లో అలా కూర్చొని మనం చాలాసేపు అసలు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అంటే ఇంతసేపు ఏం చేస్తాం, బోర్ కొడుతుంది అని అనిపిస్తుంది చాలామందికి, కానీ అక్కడికి వెళ్తే కానీ తెలీదు ఆ బీచ్ ఆ వైబ్ ఎంజాయ్ చేయలేమన్నమాట. చూస్తుంటే అర్థం కదా మనకి, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడైతే మేము చాలా అంటే చాలా ఫోటోలు తీసేసుకున్నాము. బాగున్నా బాగోకపోయినా కానీ ఎక్కడికైనా వెళ్తే మనం అయితే ఫొటోస్ అయితే మ్యాండేటరీ కదా. సో ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే రోజు ఏమైంది ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ బ్లాగ్ అయితే పెడతానమాట. అండ్ ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, ప్యాకేజ్ ఎంత పడింది ఏంటి అని చెప్పేసి. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 2 to 3 బ్లాగ్స్ వస్తుంది లక్షద్వీప్ సిరీస్ మీద. సో మీకు ప్యాకేజ్ ఎంత పడింది ఏంటి అని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బీచ్ అయిపోయినాక మేమైతే లగూన్ బీచ్కి వచ్చేసాం అనమాట. లగూన్ బీచ్ అనేది మా హోమ్ స్టే పక్కనే అనమాట, వాకబుల్ డిస్టెన్స్. అండ్ ఇది కూడా సన్సెట్ బీచ్ 2 ఉంటాయి కదా. సో ఆ బీచ్ అండ్ ఆల్సో ఈ బీచ్, మేము ఆ బీచ్కి వెళ్ళాము. ఆ సన్సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి మా రూమ్ దగ్గరే కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోమని చెప్పాము. సో మమ్మల్ని డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయాము. మేము కాసేపు ఇక్కడ చిల్ అయ్యి మేము రూమ్కి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇదైతే ఫస్ట్ డే ఇలా అయితే అయిపోయింది. అండ్ ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.